రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఇది. కాంగ్రెస్లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పీఏసీ భేటీ ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి ఏర్పడింది. ఈ భేటీలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పీఏసీ భేటీకి సీఎం రేవంత్, మంత్రులు సహా ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించేందుకు అవకాశం ఉంది, ఏంటి వివరాలు? రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా వస్తారు. వీళ్ళతో పాటు ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ వస్తారు. ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం పొందింది, ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్నటువంటి తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కావడంతో పార్టీలో కూడా ఒక చర్చ మొదలైంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరలో లేవు, ఇంకా 5 నెలలు ఉన్నాయి. ఈ సమయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెట్టడానికి గల కారణం ఏంటి అని కాంగ్రెస్ పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానున్నట్టు సమాచారం ఉంది. దాంతో పాటు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తా ఉంది. 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎవరికి ఇద్దామనే ఆలోచన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నట్టు సమాచారం. దాంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై దీనికి సంబంధించిన అంశం చర్చిస్తా ఉంది. దాంతో పాటు ఈ పార్టీ బలోపేతానికి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులను చేంజ్ చేయాలా, లేదంటే కొంతమందిని మార్చాలనే ఆలోచన ఉంది. దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి రేపు గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు మొదలు కానున్నటువంటి ఈ సమావేశానికి మంత్రులందరూ, అదేవిధంగా సీఎం రేవంత్ కూడా వస్తారు కాబట్టి పార్టీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల గురించి సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.